ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ వచ్చేసి చాలా హెల్తీ అండ్ టేస్టీ ఫుడ్ అండి. ఈ అవిసె గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. ఎంత మంచివంటే ఇవి రోజువారీ ఆహారంలో తీసుకుంటే ఆరోగ్యానికి చాలా మంచివి. మనకు వెయిట్ లాస్ అవ్వడానికి కూడా, హెయిర్ గ్రోత్‌కి, ఇంకా డయాబెటిక్స్‌కి, బీపీ కంట్రోల్ చేయడానికి చాలా సహాయపడుతుంది. క్యాన్సర్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ, పెద్దవాళ్ళకి బీపీని కంట్రోల్ చేయడానికి కూడా చాలా సహాయపడుతుందండి. క్యాన్సర్, హార్ట్ ప్రాబ్లమ్స్ ఉన్నవారికి చాలా సహాయపడుతుంది ఇది. మరి ఇన్ని ప్రయోజనాలున్న అవిసె గింజలు పొడిని తయారు చేసుకోవడం ఎలానో వీడియోలో చూసేద్దాము. ముందుగా స్టవ్ ఆన్ చేసిన తర్వాత ఒక కడాయి తీసుకుని ఆ కడాయిలో ఇలా 1 కప్పు దాకా అవిసె గింజలు అయితే వేసుకోవాలి. అవిసె గింజలు వేసుకున్న తర్వాత బాగా ఫ్రై అయితే చేసుకోవాలి. వీటిని మాడకుండా చిటపట్లాడేదాకా ఫ్రైని చేసుకోవాలి. అదే కడాయిలో ఒక 3-4 టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి మాడకుండా. ఇలా లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొద్దిగా 2 టేబుల్ స్పూన్ల జీలకర్ర కూడా దాంట్లో వేసి కొద్దిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత వీటన్నింటిని కూడా ఒక సైడు పక్కకి ప్లేట్లో తీసి పెట్టుకోవాలి. అదే కడాయిలో కొద్దిగా ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక 3 టేబుల్ స్పూన్ల దాకా శనగపప్పును వేసుకున్న తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్లు అయితే ఇలా మినపగుళ్ళని వేసుకుని దీంట్లోనే 1 కప్పు ఎండు ఎర్రమిరపకాయలను వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. వీటిని మగ్గేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ కూడా ఈ రంగులోకి మగ్గిన తర్వాత ఫ్రై చేసుకొని పక్కకి తీసి పెట్టుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే వేసి మిక్సీ అయితే పట్టేసుకోవాలన్నమాట. ఇందాక వేయించి పెట్టుకున్న ధనియాలు, జీలకర్ర, అవిసె గింజలు వేసుకొని వీటిని మంచిగా పొడి పొడిగా మిక్సీ అయితే పట్టేసుకోవాలి. మిక్సీ పట్టుకున్నాక ఇదంతా కూడా ఒక గిన్నెలోకి వేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత కడాయిలో ఒక 2-3 రెబ్బల కరివేపాకు వేసుకొని ఇలా అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నింటిని కూడా ఇందాక ఎండుమిరపకాయలు పోపుకి ఇట్లా మిక్సీ అంతా పట్టేసుకోవాలి. ఇవన్నీ కూడా ఇలా మిక్సీ పట్టేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. అలా మిక్సీ పట్టుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ దాకా పసుపు వేసి 1 టీ స్పూన్ దాకా సాల్ట్ వేసుకొని మరొకసారి అన్నీ కూడా ఇలా కలుపుకొని మిక్సీ పడితే ఉప్పు కారం చక్కగా పట్టిపోతుంది దానికి పొడికి. ఇదంతా కూడా ఒక గిన్నెలో ఇందాక అవిసె పొడి వేసిన గిన్నెలో వేసుకొని అంతా కలుపుకుంటే కారం అనేది మనకు రెడీ అయిపోయింది. ఇదంతా మొత్తం కలిపేసుకొని స్టోర్ చేసుకుంటే సరిపోతుంది. 3 నెలల వరకు మాత్రమే స్టోర్ చేసుకోండి. ఎనర్జీ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి దీంట్లో. ఇది వీడియో పిల్లలున్న వారికి షేర్ చేయండి. చాలా మంచిది హెల్తీ ఫుడ్ పిల్లలకి టిఫిన్స్లో. వెళ్ళే ముందు వీడియోకి సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. లైక్